రంగయ్య కట్టెల కోసం అడవికి వెళ్తాడు. కట్టెలు కొట్టి అలసిపోవడంతో కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక మామిడి చెట్టు కింద కూర్చుంటాడు. కొంతసేపటికి కొన్ని మామిడి పండ్లు రంగయ్య కాళ్ళ దగ్గర పడతాయి. రంగయ్య ఆశ్చర్యంతో పైకి లేచి చెట్టుపైకి చూస్తాడు. అరే, చెట్టుపై పండ్లు లేవు, అయినా సరే పండ్లు కింద ఎలా పడ్డాయి అని అంటూ ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాడు. అంతలో రంగయ్య అనే పిలుపు వినిపిస్తుంది. రంగయ్య భయంతో అటు ఇటు చూస్తూ ఉంటాడు. నేను రంగయ్య, మాయా మామిడి చెట్టును. నాకు ఎవరైనా నీళ్లు పోస్తే దానికి ఫలితంగా నా మామిడి పండ్లను ఇస్తాను. ఆ పండ్లతో వ్యాపారం చేసుకుని జీవనం కొనసాగించవచ్చు అని ఆ చెట్టు పలుకుతుంది. రంగయ్య సంతోషంతో మరుసటి రోజు ఆ చెట్టుకు నీళ్లు పోస్తాడు. వెంటనే ఆ మామిడి చెట్టు నిండా పండ్లతో మారిపోతుంది. రంగయ్య ఆశ్చర్యం, ఆనందంతో పండ్లను బస్తాలకు నింపుకుని చెట్టుకు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతాడు. పండ్లను బండి మీద తీసుకెళ్ళి రోడ్డు పక్కన అమ్ముతూ ఉంటాడు. పిల్లలు పెద్దలు అందరూ బాగా కొంటూ ఉంటారు. తర్వాత రంగయ్య ఆ డబ్బుతో మంచి ఇల్లు కట్టుకుంటాడు. తర్వాత నుంచి తన ఇంటి ముందరే బండి పెట్టుకుని పండ్లను అమ్ముతూ ఉంటాడు. అక్కడే అందరూ జనాలు వచ్చి కొంటూ ఉంటారు. వారిలో వెంకన్న అనే వ్యక్తి ఇలా అంటాడు. ఈ పండ్లు చాలా మధురంగా ఉన్నాయి. ఎక్కడి నుంచి తెస్తారు ఈ పండ్లు? ఇంత తాజా పండ్లు నేను ఎక్కడా చూడలేదు. రంగయ్య తోటలో తెస్తాను బాబు అంటాడు. ఈ రహస్యం ఏమిటో కనుక్కోవాలని అనుకుంటాడు వెంకన్న. తర్వాత రోజు రంగయ్య అడవికి వెళ్తుండగా వెంకన్న చాటుగా నిల్చుకొని గమనిస్తాడు. తర్వాత చెట్టుకు నీళ్లు పోయడం కూడా చాటుగా నిల్చుకొని చూస్తాడు. నీళ్లు పోసిన వెంటనే మామిడి చెట్టు పండ్లతో నిండిపోవటం ఇదంతా చూసిన వెంకన్నకి ఏమీ అర్థం కాలేదు. ఆశ్చర్యంతో అలాగే చూస్తూ ఉండిపోయాడు. తర్వాత రోజు వెంకన్న కూడా చెట్టు దగ్గరికి వెళ్ళి నీళ్లు పోస్తాడు. నీళ్లు పోసిన వెంటనే చెట్టు నిండా పండ్లు దిగబడిపోయాయి. ఆనందంతో వెంకన్న పండ్లన్నీ ఏరుకుని సంచిలో నింపుకుని వెళ్తూ చెట్టుకు నమస్కారం చేసి ధన్యవాదాలు మాయావృక్షమా అని వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తున్న రాజు అనే వ్యక్తికి కడుపు రగిలిపోతుంది. నాకు తెలియకుండా ఇంత జరుగుతుందా? ఇలా చేసి వీళ్ళు ధనవంతులవుతున్నారా? ఇది నేను అస్సలు ఒప్పుకోను. ఈ చెట్టు ఉండడం వల్లే కదా ఇదంతా జరుగుతుంది. ఈ చెట్టే లేకపోతే ఇదంతా జరగదు కదా అనుకుంటాడు. మరుసటి రోజు ఒక పెద్ద కత్తి తీసుకుని వాళ్ళు రాకముందే వెళ్ళి కత్తితో చెట్టు దగ్గరికి వెళ్తాడు. చెట్టును నరకడానికి కత్తి ఎత్తేసరికి అది తన కాలికే తగిలి కింద పడిపోతాడు. తన కాలు విరిగి రక్తం కారిపోతుంది. చూసారా, రంగయ్యను చూసిన వెంకన్న దొరికిన అవకాశం ఉపయోగించుకుంటాడు. తను ఈర్ష్య పడలేదు, కానీ రాజు ఈర్ష్యతో చెట్టునే చంపాలనుకున్నాడు. ఇలాంటి వారు మన చుట్టూ ఉంటారు. ఈ కథలోని నీతి, ఇతరులకు హాని చేయాలని చూస్తే మొదట ఆ హాని వాళ్ళకే